ఈ నెల 26వ తేదీ నుంచి 3 రోజుల పాటు తిరుపతి మహతి కళాక్షేత్రంలో జరగనున్న రాయలసీమ రంగస్థల జాతీయ నాటకోత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని కళాకారులు తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు ఆహ్వానించారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కలిసిన రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కేఎన్ రాజాలు ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందించారు. 28వ తేదీ చివరి రోజున ఇచ్చేసి నాటకోత్సవాల్లో పాల్గొన్న వారికి బహుమతులు ప్రదానం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కళా పోషకులు, కళాభిమాని అయిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు రాయలసీమ రంగస్థల జాతీయ స్థాయి నాటకోత్సవాలకు ఇచ్చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కేఎన్ రాజా, సభ్యులు ఎం హరికృష్ణ, పురోహితుడు సురేష్ స్వామి, రామకృష్ణారెడ్డి, పొన్నాల జయజిరెడ్డి, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, తులసిరామ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ రంగస్థలి తిరుపతి శ్రీకృష్ణ దేవరాయ కళా దర్బార్ ఇది 1990వ సంవత్సరంలో స్వర్గీయ ఆకుల సుబ్రహ్మణ్య గారు స్థాపించి వ్యవస్థాపకులుగా దీనికి ఉండేవాళ్ళు. అప్పటి నుంచి మేము క్రమం తప్పకుండా 36 సంవత్సరాలు ఈ దర్బార్ని కొనసాగిస్తున్నాం. ఈ సంవత్సరము ఈ నెల జూన్ మాసం 26, 27, 28 3 రోజులు అంటే శుక్ర, శని, ఆదివారం 3 రోజులు మహతి కళాక్షేత్రంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బీహార్ రాష్ట్రం నుంచి కూడా కళాకారులు ఇందులో నృత్య పోటీల్లో పాల్గొంటున్నారు. వారికి అంతే కూడా విజేతలైన వారికి 15,000, 10,000, 5,000, 3,000, 2,000 ఇట్లా నగదు బహుమతులు కాక స్వామివారి మెమంటోలు బ్రహ్మాండంగా వాటికి అందరికీ ఇస్తున్నాము. వాళ్ళకి వచ్చిన వారికి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాము. బహుమతి ప్రధానోత్సవానికిగా మాకు కళలకు కాణాక్షి తిరుపతి, అందులో మా తిరుపతి ఎమ్మెల్యే గారు ఎంతో ఈ కళల కోసం కృషి చేస్తూ ఉంటారు, కళాకారులను ఆదరిస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఎంతో అభిప్రాయమైనటువంటి కళోత్సవాలకు వారిని ఆహ్వానించడం జరిగింది. ఎమ్మెల్యే గారు బహుమతి ప్రదానం రోజు వస్తానని చెప్పారు. అందరూ కూడా నగరవాసులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని చిన్నారులను మన శాస్త్రీయ జానపద